హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాద్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నా మ్యారేజ్ యానివర్సరీ అన్నమాట. మార్నింగ్ నుంచి వర్క్కి వెళ్ళొచ్చాను, జాబ్కి వెళ్ళొచ్చాను. సో చాలా హెక్టిక్ డే ఉంది ఈరోజు జాబ్లో. సో ఇప్పుడు వచ్చేసి ఈజీగా సింపుల్గా ఎలా డెకరేషన్ అంటే ఒక 10 minutes లో డెకరేషన్ ఎలా చేసుకోవచ్చు అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి దుపట్టాస్ తీసుకోవాలి, అంటే మెత్తవి దుపట్టాస్ తీసుకోవాలి. ఇలాంటివి తీసుకున్న తర్వాత దీన్ని ఇలా ఇన్సర్ట్ చేయాలి, అంటే ముందు కట్టుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వైర్ కట్టేసుకోవాలి. కట్టేసుకున్న తర్వాత ఈ దుపట్టాని ఇలా పెట్టేసి సేఫ్టీ పిన్ తీసుకొని సేఫ్టీ పిన్ తో ఈ దుపట్టాని ఇక్కడ అటాచ్ చేసేయాలి ఇలాగా. సో ఇలా ఇంకోటి వచ్చేసి ఇదిగోండి ఇక్కడ. సో ముందు దుపట్టాలు వచ్చేసి ఇలా అతికించానండి. తర్వాత ఏం చేస్తానంటే దీన్ని ఇలా జస్ట్ ఇంతే తీసేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే, సో ఇలాంటి అంటే అంత పతలాన దానికి మనకి బ్యాంగిల్స్ పెట్టడానికి రాదండి. సో ఇలాంటి ప్లాస్టర్స్ దొరుకుతాయి అన్నమాట. ఇదిగోండి, ఈ ప్లాస్టర్ తో ఇలా దుపట్టాని దగ్గర చేసేసి జస్ట్ ఇంతే ఈ ప్లాస్టర్ ని ఇలా అతికించాలన్నమాట. అది ప్లాస్టర్ తీసినా ఏం ప్రాబ్లం లేదండి, దుపట్టాకి ఏం ప్రాబ్లం ఉండదు, అంతే. ఓకే, చూడండి ఇలా. సో ఈ విధంగా తర్వాత వచ్చేసి ఇంకో కలర్ దుపట్టా తీసుకుందాం మనం. ఈ కలర్ తీసుకుంటున్నాను. ఆ విధంగానే మిగతా దుపట్టాస్ ని కూడా ఇలా అటాచ్ చేసుకోవాలండి. సో దీన్ని కూడా ఇలాగా, దీన్ని కూడా నా దగ్గర రెడ్ కలర్ ప్లాస్టిక్ ఉంది, దీన్ని అటాచ్ చేస్తాను. దీనికి స్ట్రైట్ గా అండి ఇక్కడ అటాచ్ చేయాలి. సపోర్ట్ పిల్లక ఇది వచ్చేసి కట్ చేయాలి. తర్వాత ఇంకొక దుపట్టా తీసుకోవాలి. ఇంకొక దుపట్టా జస్ట్ దుపట్టాని మళ్ళీ పిన్స్ తో అటాచ్ చేయాలి. సో దీన్ని కూడా ఈ విధంగానే ఇట్లా మధ్యలో రెడ్ కలర్ తీసుకున్నాను ప్లాస్టర్, ఇక్కడ గ్రీన్ కలర్, ఇటువైపు కూడా గ్రీన్ కలర్. ఈ ప్లాస్టర్ 5 rupees అండి, అంతే. ఏం కాస్ట్ కూడా ఎక్కువ లేదు. ఇదిగోండి, దీన్ని కూడా ఇలాగనే ఇలా ఫ్రిల్స్ లాగా తీసేసుకొని ఇట్లా అటాచ్ చేయాలన్నమాట, అంతే. అటాచ్ చేసేసి ఓకే అండి, ఇప్పుడు ఇలా ఉంది కదా. దీనికి వచ్చేసి నేను హ్యాపీ. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మామూలుగా మా ఊర్లో ఇది బ్యానర్ దొరకలేదండి నాకు. అంటే యానివర్సరీ వాళ్ళు తెప్పియారంట ఇక్కడ ఎక్కువ, హ్యాపీ బర్త్డే అయితే తెప్పిస్తారని చెప్పారు. సో నేను వచ్చేసి ఇది ఆల్రెడీ పోయిన ఇయర్ న్యూ ఇయర్ కి తయారు చేశాను. ఇవన్నీ పాత పెళ్లి కార్డులు అన్నమాట. ఇవి ఆ పెళ్లి కార్డులతో నేను ఈ రకంగా తయారు చేశానండి. ఇదిగోండి, ఇది కూడా వీడియో మీకు డిస్క్రిప్షన్ లో లింక్ పెడతానండి, షార్ట్స్ చేశాను నేను. సో ముందు ఇట్లా కట్ చేసేసుకొని దాన్ని ఇలాగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో హ్యాపీ న్యూ ఇయర్ అని ఉందన్నమాట నా దగ్గర. సో వర్డ్స్ మిక్స్ అయినవి మాత్రం నేను మళ్ళీ ఇలా తయారు చేశాను అన్నమాట. న్యూ ఇయర్ దాంట్లో మిస్ అయిన వర్డ్స్ ని నేను మళ్ళీ తయారు చేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి అక్కడ అక్కిస్తానండి ఇది.
తరువాత నేను వచ్చేసి ఇలా మా ఇద్దరు రివర్స్ అండి. మా వారి పేరు ఇంతియాజ్, నా పేరు షంషాద్. సో ఇలా లవ్ షేప్ మీద ఇలా ఆల్రెడీ నేను ఇవి స్టిక్ అంటే పెయింట్ కాకుండా ఇవి స్టిక్కింగ్కి అని స్టిక్ పెన్స్ లాగా అంటే గమ్ లాగా ఉన్నాయండి. సో ఈజీగా మనము జస్ట్ దాన్ని ఇట్లా వేసుకుంటూ వెళ్తే అది పట్టుకుంటుంది అనమాట. అది ఎంత 35 రూపీసే ఒక వచ్చేసి చూపిస్తాను మీకు వీలైతే నేను. సో దీన్ని వచ్చేసి నేను డబల్ టేప్తో ఇక్కడ అతికిస్తున్నాను. ఇక్కడ అతికిస్తున్నానండి డబల్ టేప్తో. దీనికి అతికి చేస్తున్నాను. ఓకేనా అండి? సో మాది వచ్చేసి ఇప్పుడు 4th యానివర్సరీ అండి. కంప్లీట్ అయినాయి అన్నమాట. 2020 డిసెంబర్ 6th జరిగింది మా మ్యారేజ్. నేను వచ్చేసి ఇలా దీంతోనే 4 అని చేశాను అనమాట. ఇది కూడా పెళ్లి కార్డేనండి. పెళ్లి కార్డుని నేను బాగా యూజ్ చేస్తాను అనమాట. అంటే గట్టిగా ఉంటుంది కదా, అందుకని కార్డు గట్టిగా ఉంటుంది కాబట్టి వైట్ సైడ్ మనం యూజ్ చేయొచ్చు. సో దీన్ని వచ్చేసి ఇక్కడ అతికిస్తున్నానండి. సో ఈ విధంగా 4 years కంప్లీటెడ్. ఎస్ లవ్ ఐ హ్యాపీ యానివర్సరీ. ఇదిగోండి చూడండి, ఇలా దొరుకుతున్నాయండి. దీంతో మనం ఈజీగా తీసుకొని వీటిని జస్ట్ కలర్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో తర్వాత బెలూన్స్ అండి. బెలూన్స్ తెచ్చాను. ఏం ఎక్కువ తీసుకొని రాలేదు బెలూన్స్లో. జస్ట్ 5 బెలూన్స్ అంతే. అవి కూడా నాకు అవసరం ఉంటాయో లేదో తెలియదు, చూద్దాం. సో బెలూన్స్ అండి. బెలూన్ని తీసేసుకొని డబల్ ప్లాస్టర్తో ఇలా అతికిస్తున్నానండి. ఇలా బెలూన్స్ ఊదలేం కాబట్టి ఇలా ఒక పంపు తీసేసుకుంటాయండి. ఈజీగా మనము బెలూన్స్ ని కష్టపడకుండా ఈజీగా పంప్ చేయగలము. ఒక పంపు ఎప్పటికైనా ఇంట్లో పెట్టుకొని ఉండాలండి, అకేషన్స్ కి యూజ్ చేసుకోవాలనుకుంటే. సో దీన్ని కూడా అకేషన్స్ అనేవి ఎందుకు చేసుకుంటారంటే మన నార్మల్ లైఫ్ కి భిన్నంగా ఒక రోజు అంటే మనుషులు హ్యాపీగా ఉండడానికి కోసమని అకేషన్స్ జరుపుకుంటారు. అది కొంతమంది ఎవరిష్టం వాళ్ళది. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమంది ఇష్టం ఉండదు. అంత మాత్రాన్ని చేసుకునే వాళ్ళని జడ్జ్ చేయకూడదు, చేసుకొని వాళ్ళని జడ్జ్ చేయకూడదు. చేసుకున్న వాళ్ళని వీళ్ళెందుకు ఇట్లా ప్రతిదీ ఇంత హడావిడి చేసుకుంటారని జడ్జ్ చేయకండి. చేసుకొని వాళ్ళకి వీళ్ళేంది ఇంత అంటే ఎవరి క్యారెక్టర్ వాళ్ళకు ఉంటుంది. సో మనం ఎవరిని జడ్జ్ చేయలేము, ఎవరి ఇష్టం వాళ్ళది. నాకైతే ప్రతిదీ చిన్నదైనా సరే అకేషన్ లా చేసుకోవడం ఇష్టం. ఎందుకంటే ఈ జాబ్ లో ఫుల్ హెక్టిక్ గా ఉంటాము. ఇలా ఏదో ఒకటి సందర్భం వస్తేనే కదా మనం కొత్త డ్రెస్ వేసుకొని కొంచెం అది ఏదో ఇంకా హ్యాపీగా గడిపినట్టు అనిపిస్తుంది నాకు. కొంతమందికి ఓపిక ఉంటది నాలాగా, కొంతమందికి ఓపిక ఉండదు. ఓపిక ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నా మీద చూస్తుండండి.
అంటే నేను జాబ్ చేస్తానండి, జాబ్ చేసి కూడా మళ్ళీ ఇదంతా ఎందుకు ఇది అంటే జాబ్ కొంతమందికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటది. నాకు ఎందుకో యూట్యూబ్ అనేది ఒక ప్యాషన్ లా అనిపించింది. అంటే దీంట్లో కూడా సక్సెస్ అవ్వాలి సంథింగ్, అంటే ఏదైనా ఒక ప్యాషన్ లాగా ఉంది. దానికోసం అని నేను యూట్యూబ్ ని ఎంచుకున్నాను. నేను జాబ్ చేస్తాను, మంచి శాలరీ వస్తుంది, నాకేం యూట్యూబ్ వల్ల ఏం లేదు. కానీ ఏమంటే నా హ్యాపీనెస్ కోసం నేను చేస్తున్నానండి వీడియోస్, అంతే. ఇక్కడ ఎవరు ఎలా జడ్జి చే ఏం అవసరం లేదండి. ఓకే అండి, చూడండి బాగుందండి. జస్ట్ నేను మీకు చూపించడానికి కాబట్టి నాకు ఇంత టైం పట్టిందండి, లేదంటే నేను రప ఫాస్ట్ చేసి పడేస్తాను అనమాట. ఈజీగా ఫాస్ట్గా చేస్తాను. మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నేనైతే. ఇది ఇప్పుడు ఇంకా దీన్ని కొంచెం ఎలివేట్ చేయడం కోసం నేను ఏం చేస్తానంటే ఇంకొక చిన్నదండి, జస్ట్ ఫాస్ట్ చిన్న పని అండి, ఏం లేదు. ఈ లుక్ని ఇంకా కొంచెం ఎలివేట్ చేయనీక నా దగ్గర ఇలాంటిది లైట్స్ ఉన్నాయన్నమాట. సో దానికోసం అని ఈ లైట్స్ ని డెకరేట్ చేస్తున్నాను ఇందులో, ఇంకొంచెం బాగా కనిపిస్తుంది. ఆ లైట్స్ నుంచి ఇంకా కలర్ఫుల్ అయిపోతుంది మొత్తం డెకరేషనే. ఇలాంటి లైట్స్ చూడండి, మంచి క్వాలిటీవి తెప్పించుకొని పెట్టుకోవడం బెటర్. అంటే సొంతంగా ఏదైనా ఇలా సొంతంగా డెకరేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళ దగ్గర కొన్ని ఐటమ్స్ ఎప్పుడు ఉండాలి. ఇక్కడ షాకింగ్ ఏంటంటే మా హస్బెండ్ రావడం లేదండి యానివర్సరీకి. నేను నా పిల్లలు కలిసి ఇప్పుడు యానివర్సరీ సెలబ్రేట్ చేసుకొని ఆయనకి వీడియో కాల్ లో మాట్లాడి మేము సర్ప్రైజ్ చేస్తాం. ఆయన జాబ్ వల్ల దూరం ఉన్నారు మాకు, ఇంక ఈరోజు లీవ్ దొరకలేదు ఆయనకి. దానికోసం ఆయన రాలేక వెళ్తున్నారు. అయినా ఏం ప్రాబ్లం లేదు, రోజుల్లో ప్రతిదానికి వీడియో కాలింగ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏమి మనిషి దగ్గర ఉన్నట్లే ఉంటుంది. సో ఫైనల్ లుక్ వచ్చేసి మీకు చూపిస్తున్నా చూడండి, ఇట్లా ఉంది. అంటే లైట్స్ ఆఫ్ చేసినప్పుడు, తర్వాత లైట్స్ ఆన్ చేస్తే మ్యారేజ్ యానివర్సరీ డెకరేషన్ స్పెషల్ షాట్. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా మేము మా హస్బెండ్ మేము రెడీ అయ్యి నా కొడుకుల్ని ఇద్దరిని పక్కన పెట్టుకొని మా వారికి నేను కాల్ చేస్తాను. ఆయన సర్ప్రైజ్ ఫీల్ అవుతారో లేకుంటే ఏం చేస్తారో చూడాలి. మరి మేము ఇవంతా చేస్తున్నట్టు తెలియదు ఆయనకి. సో చూద్దామండి ఆయన రియాక్షను. ఇప్పటికైతే ఇదేనండి. తర్వాత ఇంకో వీడియో పెడతాను ఎలా జరిగిందనేది యానివర్సరీ. ఇంకో చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరైనా కానీ అంటే ఇలా కూడా ఎవరైనా అనుకుంటుంటారేమో అన్నట్లు ఒక మాట చెప్తున్నాను. ఏంటంటే ఎందుకు యూట్యూబర్స్ ప్రతిదీ వాళ్ళ లైఫ్ లో జరిగేది మాకందరితో షేర్ చేసుకుంటుంటారు అదా అంటే, ఇప్పుడు ఇలాంటి ఐడియా నేను కూడా సొంతంగా ఏం లేదండి. నేను ఏదో యూట్యూబ్ లో అన్నీ చూసి ఇంకా కొంచెం దాన్ని కొత్తగా చేశాను అనమాట. అంతేగాని మా లైఫ్ ని మీకు చూపించాలి చేయాలి ఒక ఎగ్జాంపుల్ గా ఉంటారు. కానీ యూట్యూబర్స్ అనే వాళ్ళు వాళ్ళ లైఫ్ ని మీకు చూపించాలి చేయాలి మేడం. కొంతమందికి ఇష్టం ఉంటుంది వాళ్ళ లైఫ్ ని ఎక్స్పోజ్ చేసుకోవడం, కొంతమందికి ఇష్టం ఉండదు. సో ఎవరిని జడ్జి చేయకూడదని నా అభిప్రాయం అండి. ఓకే అండి, బాయ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్టివ్ ఉన్న నా ఫ్రెండ్స్కి, నా సబ్స్క్రైబర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. బాయ్. యువర్స్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాద్.